హలో గాయస్, ఈరోజు అయితే మనం కొత్తగా గేమ్ ఓపెన్ చేసాం. చాలా రోజుల తర్వాత గేమ్ ఓపెన్ చేసి ఆడుతున్నాం. మరైతే ఇదేదో ప్రైమ్ 3 అంటున్నారు, చూద్దాం. ప్రైమ్ ఇదే గ్లో వాల్ బాగుంది. ఈ అమౌంట్ రావాలి. ఇదేమన్నా గేమ్స్ ఆడితే వస్తుందా ఏంటి? నాకు నా బర్త్డే అడుగుతుందంటే గిఫ్ట్ ఇస్తుందా ఏమో కానీ దివాళీ గిఫ్ట్, వింటర్ ల్యాండ్ గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ 3 గిఫ్ట్స్ పెట్టారు. ఇదేంటి అమౌంట్ స్లాట్ కూడా పెట్టుకోవచ్చా మనం? ఓకే, ప్రైమ్ 3 సింబల్. హలో, ఇప్పుడు మరి ప్రైమ్ 1లో ఉన్నవాళ్ళు, ప్రైమ్ 2లో ఉన్నవాళ్ళు అయితే ప్రైమ్ 2లో ఈజీ అయింది కొంచెం. ప్రైమ్ 3లో ఇంకా ప్రైమ్ 5 దాకా వెళ్ళాల్సింది, కానీ అంత టాప్అప్ చేయలేదు ఈ అకౌంట్లో. ప్రైమ్ 6, ప్రైమ్ 7 బాగుంటుంది అనుకుంటా. ఎర్లీ యాక్సెస్ అంట. ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలిసి బర్త్డేది ఆ ప్రివిలేజెస్లో చూపించాడుగా, ప్రైమ్ 2లో దాకా వెళ్తే బర్త్డే గిఫ్ట్ పెడతాడు. సో బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసినట్టే. మ్యాచ్ ఇన్ లాబీ. కానీ బాగానే పెట్టాడు. 2,00,000 డైమండ్లు ఖర్చు పెట్టిన వాళ్ళకే వస్తుంది. మరి నేను 4,476 డైమండ్లు వాడా. నా పాత అకౌంట్ చూద్దాం. 8353299972. ఓకే, పుష్పరాజ్. ఇదే నా పాత అకౌంట్, అది హ్యాక్ అయిపోయింది. ప్రైమ్ 4లో ఉంది అది. చక్కగా చూడండి, నేను ఎంతో కష్టపడి టాప్అప్ చేసుకుంటే నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసుకున్నారు. కావాలంటే ఇస్తా కదా. గాయస్, ఇప్పుడు అవతార్ బ్యానర్ వచ్చుంటే అదిగోండి ఒక అవతార్. ఇక గోల్డ్ బ్యానర్ చాలా బాగుంది గాయస్, క్లాసిక్గా ఉంది. ఓకే, అమౌంట్ రాదు కదా మనకి. ఈ గ్లూ వాల్ ఎక్కడ దొరికింది మర్చిపోయా. ఓకే, ఓకే. అరే గొంతేంటి ఇందాకటి నుండి గరగరలాడుతుంది. సరే గాయస్, మరి అయితే ఇది ఎంత కష్టపడినా కానీ రావట్లేదు. అసలు మెరుగుగా ఉంది కదా గాయస్. ఏమోలేండి, ఇందులోకి వచ్చి చూసుకోవాలి. ప్రైమ్ 3 టాప్అప్
10,000 డైమండ్స్ టాప్అప్ చేయాలంటే ప్రైమ్ 4కి వెళ్ళాలంటే. ఇంకో 2 రోజుల్లో ఎలాగైనా జూన్ 4th లోపు నా అకౌంట్ 30 లెవెల్కి వెళ్ళిపోతుంది గాయస్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. గ్లూ వాల్ ఇదిగోండి గాయస్, గ్లూ వాల్ అయితే దొరికింది. ఇప్పుడైతే మనం ఒక గేమ్ ఆడేద్దాం. లోన్ వుల్ఫ్ హెడ్ షాట్ అంట, కొత్తగా ఎవరు పెట్టినట్టున్నారు. లోన్ వుల్ఫ్ హెడ్ షాట్. ఇందులో గేమ్ స్టార్ట్ చేసా గాయస్. ఇది ఓన్లీ హెడ్ షాటా లేకపోతే అవన్నీ హెడ్ షాట్ మిస్? ఓకే, బాడీ అయితే మిస్ అయిపోతుంది. ఇంత కష్టపడే బదులు ఓన్లీ హెడ్ షాట్ అని చెప్పొచ్చుగా. ఇప్పుడైతే మన గేమ్ ఏంటంటే హెడ్ షాట్లు కట్టాలి. M177 ఒకటి, MP40 ఒకటి తీసాం. ఇంకా ఒక డెజర్ట్ ఈగల్. తొందరగా బయటికి రారా బాబు, సేపు లోపల ఉంటావు. సరే గాయస్, ఇప్పుడైతే ఇది బయటకు వచ్చాడు. మన గ్లూ వాల్ చూసి పారిపోతున్నాడు. మరి ఎవట్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? వామ్మో వామ్మో వామ్మో, ఏంటి గిరిగిరి వస్తున్నాడు, పుట్టేస్తాడు. ఊరే 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 పట్టాలి. సో గాయస్, ఇంకా అయిపోయిందిలే, ఈ రౌండ్ పోయినట్టే గాయస్. నేను ఇప్పుడు మెడికిట్ వేసుకుంటున్నాను, కానీ ఎలాగైనా ఈ రౌండ్ పోతుంది. ఎంత దాక్కున్నాను కానీ మెడికిట్లు వేసుకొని ఆడడానికి ట్రై చేస్తాం మీకోసం. వాడిని జోన్లో ఎక్కిచ్చాను అనుకున్నా. అరే చాలా తర్వాత సరిగ్గా గేమ్ ఆడడానికి రావట్లేదు గాయస్. ఓకే, మరైతే ఈడవడో కానీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడండి, కన్ఫామ్ నేను అయిపోతా. జోన్లోనే అయిపోయాడు చూసారా. నాకు వాడు కొట్టాడా? ఓకే, కొట్టాడు గాయస్. వాడికో ఎమోషన్ బంద్గా. ఈ రౌండ్ ఎలాగైనా గెలవాలి గాయస్. ఈ రౌండ్ ప్యూర్ హెడ్ కొడతా. బ్రెజిలియన్ స్టైల్లో కొట్టాలి. బ్రెజిలియన్ స్టైల్లో చూసారా. అది అలా కొట్టాలి హెడ్ షాట్ అంటే. ఇప్పుడు ఈ రౌండ్ కూడా ట్రై చేస్తా గాయస్. అప్పుడు ఏంటంటే మన గురించి తెలిసిందిగా ఫోన్ మీద పౌడర్, అది వేలుకి పౌడర్ తీసుకుని పౌడర్తో ఆడాను, హెడ్ పడింది. ఇప్పుడు పౌడర్ కూడా లేదు, అయిపోయింది. ఒక్క షాట్ కొట్టేసరికి ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ గేమ్ ఎలాగైనా ఈ రౌండ్ గెలవాలి గాయస్. వాడు చూడండి గాయస్, అసలు తప్పించుకున్నాడు. లోపలికి వెళ్ళిపోయాడులే, ఇంకా బయటికి రాలేడు. ఎన్నో నెచ్చి కొట్టేద్దాం అనుకుంటే కుదరలేదు. ఈ రౌండ్ పోయేలాగుంది గాయస్. అరే కొట్టడం అరే బాబు, బ్రెజిలియన్ స్టైల్లో కొట్టాను గాయస్. మళ్ళీ
ఓకే గైస్, చాలా మంది అయితే అనుకుంటున్నారు నా సెట్టింగ్స్ ఇలా ఉన్నాయని, ఏంటి ఇదని నవ్వుకుంటున్నారు. మీరు నవ్వుకున్నా నవ్వుకపోయినా నాకు అదంతా తెలియదు. కానీ నాకు అలవాటైన గేమింగ్ స్టైల్లో 4 ఫింగర్స్తో ఆడతాం, లేకపోతే 3 ఫింగర్స్తో ఆడతాం. 2 ఫింగర్స్తో అస్సలు రాదు గైస్ మనకి. హ్యాకర్ భయ్యా, హ్యాకర్ రా బాబు. అలా గ్లూ వాల్ వేస్తే గ్లూ వాల్ లోపల నుండి బయటకు వచ్చేది మహానుభావుడు. బాబు ఓకే గైస్, మనమైతే తగ్గేదిలా 2 రౌండ్లతో ఉన్నాం కదా, 2 ఎలాగైనా ఈ రౌండ్ కట్టాల్సిందే. M5 తీసారేంటి? ఏదో ఒకటి గాయస్ తీసాడులే అనుకోవాలి. హెడ్ రాదు నాకు తగలాల్సింది, హెడ్ 2-3-2-4-2-5లో పెట్టి కొట్టేసేట్లు ఉన్నాడు బాయ్. కొంచెం జాగ్రత్తగా ఆడాలి. నేనైతే ఈ గేమ్లో ఓడిపోయి గాయస్, అంటే నేను కనీసం ట్రైనింగ్ గ్రౌండ్లో కూడా ట్రైన్ అవ్వలేదు. ఇప్పుడు వీడికి ఎట్లాగైనా మంచి జలక్ ఇవ్వాలి. M5 దీనా లేకపోతే MP5 ఇది ఇసిరేసేసి మీదకి రష్కి వెళ్ళిపోతాను. మేము ఈ విధముగా చెప్పుచున్నది ఏమిటనగా, ఈ గేమ్ మా సొంత మగుచూ ఉన్నది. M5 కొట్టాలి గైస్ అన్ని, చిత్తక బాగాలి. M5 1 ట్యాప్ లాగాలి, 1 ట్యాప్. అరే గాయస్, నాకు సెన్సిటివిటీ ఎంత హైలో పెట్టినా కానీ నాకు అటు ఇటు ఎగిరిపోతుంది. అయ్యో, జోన్లో ఎక్కిచ్చేసేట్టున్నాను గాయస్. నాకు కుదరట్లేదు గాయస్ ఇక్కడ. గాయస్ అరే యార్, ఫిస్ట్తో కొట్టేశారు. ఇంత కష్టం అయిపోయింది గాయస్. M188 ఇంకా SVDYతో గ్లూ వాల్ లోపల ఉన్న వాళ్ళని కూడా కొట్టచ్చు గైస్. అంటే నాకు బోర్ కొడుతుంది గైస్ మాట్లాడి. ఇప్పుడు ఈ గేమ్ కొట్టాలి. మెడికేట్ చేసుకోవాలి.
మెడికిట్ చేసుకోవడం మీద గ్యాస్ పెట్టాలి. ఊరే ఏంటిగా వీడు ఇట్లా కొడతాడు. అరే 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 పోతుంది రాబయ్యా, గేమ్ దిగుతుంది, ఏడికి పోతుంది. ఓకే కనపట్టాడు కదా. అరే తప్పించుకున్నాడు. ఓకే ఇంకొక హెడ్ తగలాలి గాయస్ మనకి. బేబీ షుగర్లు ఏమన్నా ఉంటే వేస్ట్ చేసుకో ఇప్పుడే. వేస్ట్తో జలకిచ్చాడుగా, ఇప్పుడు నేను కూడా జలక్కులు వేస్తాను. నాతో ఫస్ట్ కథలు వెళ్తారా. అసలు వీళ్ళు ఏంటి యాసిడ్ కమిట్ చేసి కొడతారు. దగ్గర వచ్చేదాకా బాగానే ఉంటారు, సడన్గా కొడతారు. మీకు ఎప్పుడు అన్నట్లయితే చెప్పండి, కామెంట్ చేయండి. బోరింగ్ ఉంది గాయస్. నాకు ఎప్పుడైనా ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు నిద్ర వస్తుంది గాయస్, నీకు తెలుసా, ఇంత బోరింగ్ ఉంటుంది కాబట్టి. అరే వచ్చేసాడు గాయస్. ఈ రౌండ్ గెలుస్తానా ఓడిపోతాను. ఒక్కసారి నాది సగం పైన హెచ్పి డౌన్ అయితే ఇంకా అయిపోయినట్టే. అయిపోయా అయిపోయింది గాయస్. ఇక డిఫీట్ అయినా కానీ పాయింట్స్ రావేమో. వచ్చాయి గాయస్, 500 పాయింట్స్ వచ్చాయి గాయస్. మరైతే నా ప్రొఫైల్ పిక్చర్ ఓపెన్ చేద్దాం. ప్రొఫైల్ పేజ్ ఇప్పుడు రోల్ ఏముంది గాయస్, అవుట్లో టైం లిమిటెడ్ ర్యాంక్ ఓపెన్ చేసి చూద్దాం ఇది ఏముందని. సరే గాయస్, మరైతే మనకి ఇక్కడ అన్నమాట పాయింట్స్ కనపడలేదు గాయస్. ఓకే ఇదంతా వదిలేసేయండి. ఇంకా కూల్గా బాయ్ చెప్తాం. బాయ్, గుడ్ నైట్.